తోటకూర ఫ్రై చూపించబోతున్నాను ఈరోజు నేను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి కచ్చాపచ్చగా నూరుకొని వేసుకొని అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చిని చిలికల్లాగా చేసుకొని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దూరగా వేగిన తర్వాత కడాయి శుభ్రం చేసుకున్నటువంటి తోటకూరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత ఉంచేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత తోటకూర మనకి చక్కగా ఇలా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి మూత ఉంచుకుంటే పర్ఫెక్ట్గా తోటకూర మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ తోటకూర కర్రీ మనకి సిద్ధమైపోయిందండి.